జీవితంలో ఇప్పుడు చాలామంది గ్రహ దోషాలు ఉన్నాయని వారు వారు సొంతంగా అంటే ఏ గురువు గారిని సంప్రదించకుండా వాళ్ళకేవో మంత్రాలు దొరుకుతాయి. ఓ ఇది గ్రహ దోషాలు పోవడానికే ఈ మంత్రం పఠించాలి అనేసి సొంతంగా చేసుకుంటారు. అలా చేయొచ్చంటారా? మరి ఒకవేళ అలాంటి మంత్రాలు పఠిస్తే వీళ్ళకేమైనా ఫలితం ఉంటుందంటారా? చేసుకోకూడదు. మంత్రాల జోలికి, తంత్రాల జోలికి గురువుగారి ప్రమేయం లేకుండా, గురువు ఉపదేశం లేకుండా, గురువుగారు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి చెప్పకుండా మీరు చెయ్యొద్దు. అంటే ప్రత్యేకంగా గురువుగారు పక్కన కూర్చోబెట్టి చెప్తేనే ఇవి చెయ్యాలి. అది తెలుసుకొని మెలగండి. మీకు ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయి, దగ్గరలో ఉన్న పంతులు గారిని సంప్రదించండి. వాళ్ళ ద్వారా జపాలు, పూజలు, హోమాలు, కార్యక్రమాలు చక్కగా మీరు చేసుకోండి. ఏమి ఇబ్బంది లేదు. ఆ దోషాలన్నీ తొలగిపోయి చక్కగా మంచి శుభవార్తలను వింటారు. మీరు సొంతంగా ఏదో చేసుకుంటే ఒరుగుతుందని అనుకొని, పుస్తకాల్లో దొరికాయని లేదా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మీరు చేసుకుంటే మాత్రము కొత్త సమస్యల్లో ఇరుక్కుంటారు. లేనిపోని వివాదాలు ఎక్కువగా ఏర్పడతాయి. పైగా మంత్రం పనిచేయలేదు, నాకు కొత్త కష్టాలు వచ్చాయని తిట్టుకుంటారు. ఇలా మాత్రం చెయ్యొద్దు. దీని వలన మీకు ఏ ఉపయోగము లేదు. ఏమైనా సందేహాలు ఉన్నాయంటే సంప్రదించండి. ఫోన్ కాల్ అపాయింట్మెంట్ కానీ లేదా నేరుగా వచ్చి కలుసుకోండి. ఏమైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చెప్తాను, ఆ ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. సొంతంగా మాత్రము మంత్రాల జోలికి, తంత్రాల జోలికి వెళ్ళొద్దు. దీని వలన కొత్త సమస్యలు వస్తాయి.